హలో ఎవ్రీవన్. చాలా మంది పేషెంట్స్ నాకు లో షుగర్ సింప్టమ్స్ ఏంటో అడుగుతుంటారు. ఒక వెహికల్‌కి కంటిన్యూయస్‌గా పెట్రోల్ సప్లై ఎలా కావాలో, అలాగే మన బాడీకి, మన బ్రెయిన్‌కి నార్మల్‌గా పనిచేయాలంటే కంటిన్యూయస్‌గా బ్లడ్ గ్లూకోజ్ కావాలి. షుగర్ లో అయినప్పుడు 2 రకాల సింప్టమ్స్ వస్తాయి. ఫస్ట్ న్యూరోజెనిక్ సింప్టమ్స్. ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ అలారం ఎలా వస్తదో, షుగర్ లో అయినప్పుడు మన బాడీకి కొన్ని అలారం సింప్టమ్స్ వస్తాయి. ఈ సింప్టమ్స్ న్యూరోజెనిక్ సింప్టమ్స్ అంటారు. ఎక్సెస్ స్వెటింగ్, ఆకలేయడం, గుండె దడ రావడం, ట్రెమర్స్ అంటే షేకీగా అయిపోవడం, కొంతమందికి కంగారుగా అనిపించడం, ఇవన్నీ కూడా న్యూరోజెనిక్ సింప్టమ్స్. అయితే పేషెంట్ ఇక్కడ ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు కరెక్ట్ చేసుకోకపోతే షుగర్ ఇంకా లో అయిపోతది. షుగర్ 50 బిలో అయితే సెకండ్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ న్యూరోగ్లైకోపెనిక్ సింప్టమ్స్ అంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి లైట్ ఎలగాలంటే పవర్ సప్లై ఉండాలి. పవర్ అయిపోతే లైట్ అయిపోతది. అలాగే షుగర్ ఇంకా లో అయిపోతే బ్రెయిన్ యాక్టివిటీస్ లో అయిపోతది. దానివల్ల వచ్చే సింప్టమ్స్ ఏంటంటే కన్‌ఫ్యూజన్. పేషెంట్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. వీక్‌గా అనిపించడం, కళ్ళు తిరిగిపోవడం, పేషెంట్‌కి పడిపోతానని భయంగా అనిపించడం. షుగర్ పేషెంట్స్ అందరూ కూడా ఈ సింప్టమ్స్‌ని తెలుసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. థాంక్ యూ.